హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచ్చ యూట్యూబ్ ఛానల్. T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8 దూసుకెళ్లిన జట్లు ఏవి, ఏ జట్లు ఏ గ్రూప్లో ఉన్నాయి, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్లో 2024లో వచ్చేస్తే చాలా విచిత్రాలు జరిగాయని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ జట్టు అయితే గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి టీంలో ఇంటికి వెళ్ళడం ఇదే తొలిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న జట్ల పైన కూడా ఓడిపోవడం జరిగింది. అటు న్యూజిలాండ్ కానీ పాకిస్తాన్ కానీ అయితే వీళ్ళు రెండు జట్లు మాత్రమైతే సూపర్ 8కి అయితే అర్హత సాధించకుండా గ్రూప్ దశలో అయితే వెనుదిరగడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ దశలు వచ్చేసరికి ఇంకా 2-3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సూపర్ 8 జట్లకి అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఈ సూపర్ 8లో వచ్చేసరికి మొత్తం 8 జట్లు అయితే పాల్గొని ఉన్నాయి. 8 జట్లు వచ్చేసరికి 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయనున్నారు. ఒక గ్రూప్లో 4 ఉంటాయి, మరొక గ్రూప్లో 4 ఉంటాయి. ఈ గ్రూపుల్లో వచ్చేసరికి ఒక్కొక్క టీం వచ్చేసరికి 3 మ్యాచ్లు ఆడుతున్నాయి. 3 మ్యాచ్లో ఆడి ఏ జట్టు టాప్ 2లో ఉన్న జట్లు మాత్రమైతే సెమీఫైనల్కు దూసుకెళ్లడం జరుగుతుంది 2 గ్రూపులలో. ఇప్పుడు సెమీఫైనల్ వచ్చేసరికి 4 జట్లు తలపడతాయి. 4 జట్లు ఏవో 2 గెలుతాయి, ఫైనల్లో వెళ్తాయి. ఫైనల్ ఏది గెలిస్తే అది టైటిల్కి నెగ్గుతుంది. T20 ప్రపంచ కప్ 2020లో ఫార్మాట్ మాత్రమే ఈ విధంగానే ఉన్నాయి. అయితే సూపర్ 8లో వచ్చేసరికి మన ఏ జట్లు ఉన్నాయని అయితే ఒకసారి చూసుకుంటే, గ్రూప్ ఏ నుంచి వచ్చేసరికి ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, USA దేశాలు అయితే తలపడ్డాయి. ఇందులో వచ్చేసరికి సూపర్ 8కి వచ్చేసరికి టీమిండియా, USA దేశాలు అయితే సూపర్ 8కి అయితే అర్హత సాధించడం జరిగింది. టీమిండియా ఈజీగా సూపర్ 8కి సాధించదని చెప్పుకోవచ్చు. అమెరికా మాత్రం అయితే సంచలన విజయాలతో సూపర్ 8కి దూసుకురావడం జరిగింది. ఇదే తొలిసారి సూపర్ 8కి రావడం మన అమెరికా మాత్రమైతే. అదేవిధంగా గ్రూప్ బిలో వచ్చేసరికి ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నమీబియా, ఒమాన్ దేశాలు అయితే పాల్గొన్నాయి. ఇందులో వచ్చేసరికి ఆస్ట్రేలియా 3 విజయాలు 6 పాయింట్లతోటి సూపర్ 8కి అయితే అర్హత సాధించడం జరిగింది. మరొక ప్లేస్ వచ్చేసరికి స్కాట్లాండ్, ఇంగ్లాండ్ మధ్య పోటీ పడుతున్నాయి. ఇందులో వచ్చేసరికి ఇంగ్లాండ్ సూపర్ 8కి సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ సిలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పూమా, న్యూజిలాండ్ దేశాలు అయితే పాల్గొన్నాయి. ఇందులో వచ్చేసరికి వెస్టిండీస్ దేశం అయితే వరుస విజయాలతో సూపర్ 8లోకి అయితే దూసుకురావడం జరిగింది. మరొక స్థానంలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద జట్లను ఓడించి ఆ సూపర్ 8కి అయితే దూసుకురావడం జరిగింది. 2 జట్లు గ్రూప్ సి నుంచి అయితే సూపర్ 8కి అయితే రావడం జరిగింది. గ్రూప్ డిలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్, నేపాల్, శ్రీలంక జట్లు అయితే పాల్గొన్నాయి. వరుస విజయాలతో దక్షిణాఫ్రికా మాత్రమైతే సూపర్ 8 అయితే దూసుకురావడం జరిగింది. మరొక స్థానం వచ్చేసరికి బంగ్లాదేశ్, అదేవిధంగా నెదర్లాండ్ జట్ల మధ్య బాగా పోటీ పడ్డాయి. చివరికి వచ్చేసరికి బంగ్లాదేశ్ అయితే సూపర్ 8కి అయితే సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 8 టీములు అయితే మాత్రమైతే సూపర్ 8కి అర్హత సాధించడం జరిగినాయి. ఈ 8 జట్లను వచ్చేసరికి 2 గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2లోకి డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1లో వచ్చేసరికి టీమిండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ అయితే గ్రూప్ 1లో అయితే ఉండడం జరిగింది. గ్రూప్ 2లో వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు అయితే గ్రూప్ 2లో డివైడ్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2లో వచ్చే మ్యాచ్లను బట్టే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు అయితే ఉండనున్నాయి. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏ జట్లు టాప్ 2లో నిలుస్తాయి ఆ జట్లు మాత్రం అయితే సెమీఫైనల్లో చేరుతాయి. సెమీఫైనల్లో గెలిచిన జట్లు వచ్చేసరికి ఫైనల్లో చేరుతాయి. ఇదే విధంగా ప్యాటర్న్ అయితే ఉండబోతుంది. మరి సూపర్ 8లో వచ్చేసరికి మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి. సూపర్ 8 వచ్చేసరికి 19 నుంచి అయితే సూపర్ 8 మ్యాచ్లు అయితే ప్రారంభం అవుతున్నాయి. అప్పుడు ఏ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది, ఏ జట్టుకు సెమీఫైనల్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది క్లియర్ కట్గా అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.